తిరుమంజనం ఎందుకు నిర్వహిస్తారు, ఈ క్రతువు విశేషాలు ఏమిటి తదితర ఆసక్తి గొలిపే విశేషాలతో సాగేదే ఈనాటి కోయిల్ అంటే దేవాలయం, ఆళ్వార్ అంటే సేవకులు భక్తులు, తిరుమంజనం అంటే పవిత్ర స్నానం లేదా శుభ్రపరిచే కార్యక్రమం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది ఆలయంలో చేసే ప్రత్యేక శుద్ధి కార్యక్రమం. ఆలయం అనేది భగవంతుని హృదయ ప్రతిరూపం. దానిని శుభ్రపరచడం అంటే మనసును పవిత్రం చేయడం. ఈ కార్యక్రమంలో ఉపయోగించే ద్రవ్యాలు పసుపు, కర్పూరం, అగరు, తులసి, చందనం, యాలకులు, కిచ్చిలిగడ్డ తదితరాలు ఆలయ పరిసరాలను శుభ్రపరుస్తాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 16వ తేదీన మంగళవారం ఉదయం 6 గంటల నుండి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జియంగార్లు, వేద పండితులు, అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ నెల 23వ తేదీన అంకురార్పణతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని కూడా సుగంధ ద్రవ్యాలతో, జలంతో శుభ్రపరుస్తారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. శుద్ధి అనంతరం నామంకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ ద్రవ్యాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దేవాలయ శుద్ధి కోసం గర్భగుడి నుండి ప్రారంభించి ప్రధాన మండపం వరకు గోడలు, విగ్రహాలు, ఆలయంలోని ఆమూలాగ్రం పరిసరాలనంతా దివ్యమైన సువాసన ద్రవ్యాలతో శుభ్రం చేస్తారు. తిరుమలకు సంబంధించి ఏడాదిలో ఆణివార ఆస్థానం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ముఖ్యమైన పండుగలకు ముందు వచ్చే మంగళవారం రోజుల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయంలోని విగ్రహాలను, మండపాలను తిరుమంజన మిశ్రమంతో అన్ని ప్రదేశాలను ఆలయ అర్చకులు, జియంగార్లు, పండితులు, అధికారులు, సిబ్బంది ఆగమోక్తంగా పరిశుభ్రం చేస్తారు. తర్వాత పవిత్ర జలంతో సంప్రోక్షణ చేసి మళ్లీ అలంకరిస్తారు. చివరగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహా నైవేద్యం సమర్పిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది ఆలయ పవిత్రతను, భక్తుల మనఃశుద్ధిని ప్రతిబింబించే శుభకార్యం. ఇది జరిగితే ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి పెరిగి స్వామివారి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఆలయంలోకి వస్తారు. ఈ సమయానికి ముందుగా ఆలయ గర్భగుడిని, ఇతర భాగాలను సమగ్రంగా శుభ్రం చేస్తారు. ఆలయం మొత్తం శుభ్రం చేసిన తర్వాత తాజా పుష్పాలతో, ఇతర పవిత్ర వస్తువులతో అలంకరిస్తారు. ఇది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలోని పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో. నళినోదరు నిజనామాంకితమే ఇలపై దాసుల నేలేది కలిభంజను శంఖ చక్రలాంఛనము కలిభంజను శంఖ చక్రలాంఛనము అలవడి శుభము